2030లో జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి along with రాకింగ్ రాకేష్. లెట్స్ వెల్కమ్ దెం. కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. జబర్దస్త్ వయోవృద్ధుల ఫంక్షన్ కి స్వాగతం సుస్వాగతం. ఆ రోజుల్లో ఎప్పుడో స్కిట్లు చేసేటప్పుడు సెట్ లో యుగోలతో ఫీల్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకరు జోకులు వేసుకొని అరే ఇంకా అట్లానే ఉన్నాడు రాబాయ్. ఎవరు ఇంతకీ గెటప్ సీన్ అదే గెటప్ ఒరిజినల్ కాదు, గెటప్ కాదు అన్ని మరి లేడండి. ఇదో రోగం. అప్పుడు గెటప్లు వేసి 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 ఫైనల్ గా గెటప్ వేసి స్టాండర్డ్ అయిపోయాగా వయసు అయిపోయింది కదా. నేను ముందే చెప్పాను వాడికి గిటప్లు వేయద్దురా అని దుంపలు వేస్తూనే ఉన్నాడు. ఇంతకు మీరండి నీ అమ్మ కడుపురా నేను రా షేకింగ్ చేసుని. బాబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇంతకి నువ్వెవరు? ఈ వైర్లు ఏంటి? నేను అప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు అర్థం కావట్లేదు. మాట్లాడు. అప్పుడు నెల్లూరు స్లాంగ్ వేస్తున్నా బాగున్నా డౌట్ కాన్ఫిడెన్స్ బాగుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు డైలాగ్ అర్థమవుతున్నాడు. మళ్ళీ చెప్పు. అసలు తెలివితే కంపు వస్తుంది దరిద్ర దగ్గర. రెండు కూర్చున్నారండి. బాబాయ్ అందరం కూర్చున్నావు, నువ్వు వచ్చి కూర్చోదా? సంతోషం మీరు కూర్చుండ్రా. నువ్వు రా బాబాయ్. పర్వాలేదురా మీరు కూర్చుండ్రా. మూల సంఖ్య ఏమో. ఒక్క నిమిషం, నాకు అర్థమైపోయింది. ఫైల్స్ అన్నట్ట. చీచి కాదు, బాబాయ్ బ్రాండ్. బాబాయ్ అదేదో ముందే ఇస్తే బాగుంది కదరా. ఈ అప్పిగాడు ఎక్కడున్నాడో ఎంట్రీ ఉన్నది, వాడు ఎత్తడో రాడో. ఈ అబ్బా ఎప్పుడైనా చేసి కామెడీ చేసి స్కిట్ తప్పుగా కొట్టాలి. అది వస్తది స్కిట్ వస్తది. పిచ్చి వచ్చింది కదా. నచ్చలేదు ఇక్కడ రచ్చరేమన్నా నువ్వా? ఇందాక నుంచి పిచ్చెక్కి కుక్కలు అటు ఇటు తిరుగుతుంటే అవునరా ఆర్పి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆర్పేడు. అప్పట్లో స్కిట్లు కొట్టిన డబ్బులతో ఆరెంజ్ ట్రావెల్స్ తో తిరిగేవాడిని. ఇప్పుడు నా పరిస్థితి ఆరెంజ్ లో ఎమ్ముకుంటున్న రోడ్లు పక్కన. అప్పుడు జబర్దస్త్ నమ్ముకొని కారు కొన్ని ట్రావెల్స్ తో పెట్టుకున్నాను. ఒకవేళ ఈ అమ్మాయితో విమానం కొనుక్కుంటే వీధి పడేయవనరా. ఎవరా నువ్వు? అప్పుడు ఎలాగ అర్థం కాదు, ఇప్పుడు అర్థం కాదు. దరిద్రుడే తీసి బాగుంటది. ఇంకా నా విషయానికి వస్తే మీ అందరు ఇప్పటి వరకు నన్ను గుర్తుపెట్టుండకపోవచ్చు. హలో, మీ అంత ఎగతాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మిమిక్రీ స్టార్ అయ్యాను, మిమిక్రీ రాకేష్ అయ్యాను తెలుసా. నాకు మిమిక్రీ స్టార్ అని బిరుదిచ్చి ఈ బంగారు బైకుని గిఫ్ట్ గా ఇచ్చారు. ఎవడిచ్చాడు? అక్కడ ఓన్ ఇచ్చాడు. అందుకే నాకు మిమిక్రీ స్టార్ అని బిరుది ఇచ్చాడు. చేస్తున్నా రెడీ. వస్తది తీసుకోలేరు కట్నం. అది అప్పారావు గారు మీరా? అప్పుడే వయసు అయిపోయింది, మీ పని అయిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో మీరు కాదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీ పొజిషన్ ఎలా ఉంది? ప్రజెంట్ నేను తెలుగు, తమిళ, మలయాళం నేర్చుకుంటున్నారా? సినిమా చేస్తున్నాను. ఎక్కడ ల్యాబ్ లో ఉన్నాయా, రిలీజ్ అవుతున్నాయా? నో, ఆల్ రిలీజెస్, ఆల్ 100 days, 150 days, 175, 365 days. ఇది ఫైనల్ అవుతుంది, ఇది విన్ అవుతా నేను. వెరీ సాడ్ న్యూస్. సరే ఏం లేదు, మా వాళ్ళందరూ కొంచెం ఆర్థికంగా బాగా ఇదైపోయారు. ఏదైనా సాయం చేస్తే అందరం మళ్ళీ కొంచెం జబర్దస్త్ షో చేసుకుంటాం. ఎవరండి వంశీ? ఎవరు? ఈజ్ మై పర్సనల్ అసిస్టెంట్. అప్పారావు గారు, జబర్దస్త్ పోయాక ఇన్ని డబ్బులు చూడలేదు సార్. ఫస్ట్ టైం. అమ్మో ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంత డబ్బు. ఇట్లా నా స్కిట్లా చేయమంటే అరే డాడీ నేను బాగానే చేస్తున్నాను కదా, ఇది ఓకే నా మాడ్యులేషన్ అంటూ ఇక్కడికి వాట్ ఇస్ దొప్పుతారా వీళ్ళందరినీ. రవి నాకు తెలియటం లేదు. నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను ఎవర్రా పిచ్చోడు అన్నది. అసలు పిచ్చి లేసింది మన అప్పిగారికి.
అరే మనకి మెంటల్ లేచింది నన్ను నమ్ములు రాని అప్పారావు గారు మీరు ఫస్ట్ నన్ను వైజాగ్ చిన్న వాల్టర్ లో పెట్టారు. అక్కడ ట్రీట్మెంట్ బాగులేదని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకొచ్చారు. ఇక్కడ వాట్ ఈస్ గోయింగ్ ఏ, అక్కడ వాస్తు బాగుంది పర్లేదు రండి అక్కడ ఎంతసేపు హీరో అన్నారు, కోర్స్ ఆఫ్ మనీ అన్నారు. మీలాంటి ఆటో సలహాలు ఉంటే ఇట్లాంటి పంచలే ఇస్తారు. రోజా గారు, రాకేష్ మీది ఆర్పి కాంబినేషన్ ఎప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. మినిమం గ్యారంటీ ఉంటుంది. ఒక్కొక్కసారి సూపర్ గా ఉంటుంది, ఒక్కొక్కసారి మినిమం గ్యారంటీ. సూపర్. నాగ్ బాబు సార్, వెల్ ఎంటర్టైన్, నీట్ గా ఉంది స్కిట్. కీప్ ఇట్ అప్.